నమస్తే అండి. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు భాస్కర్ ఫార్మ్స్ A to Z యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ అలాగే గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాల్ని కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందన్నమాట. తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ 12, 2025 బుధవారం రోజు నాడు విజయం సాధించే రొంగులేంటి అనేది చూస్తున్నాం ఫ్రెండ్స్. కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఆశ్లేష అనమాట. నవంబర్ 11 సాయంత్రం 6:15 మొదలవుతుందండి. నవంబర్ 12 సాయంత్రం 6:35 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ ఆశ్లేష అనే నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు మీద విజయం సాధించదు అనేది ఒకసారి మనం చూస్తున్నాం అనమాట. నక్షత్రం వచ్చేసరికి ఆశ్లేష. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డ్యాగన్ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పింగళ, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి 9 రంగులో ఉన్న కాకి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే పసిమిగల కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డ్యాగన్ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే కోడి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నల్ల బోరేసుకున్న కోళ్ళు అనమాట. ఈ ఆశ్లేష నక్షత్రంలో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కాకి డ్యాగన్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. బుధవారం రోజు మీరు తూర్పు వైపు ఉండే కోడిని పరమడ వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. అలా కాదని ఉత్తరం దక్షిణంలో కనుక కోళ్ళని కనుక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది. అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా కలర్ అప్డేట్ కనుక చూసినట్లయితే మగ నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే డ్యాగ, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే కోడి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి పింగళ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే పసిమిగల కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డ్యాగన్ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే ఎరుపు రంగులో ఉన్న నెమలి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నలుపు రంగులో ఉన్న నెమలి అనమాట. ఈ మగ నక్షత్రంలో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కోడి పచ్చకాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మొదటి టైమింగ్ చూసుకున్నట్లయితే 6 AM to 8:24 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి చూపున్న పింగళ, నల్లబొట్లు వేసుకున్న సేతువ, తెల్ల కక్కిరాయ్, నల్ల కాకిడేగా ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి చూపున్న కోళ్ళు, పింగళ చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి డేగ, గేరువ, ఎర్రకక్కిరాయ్, ఎర్రబ్రాస్, కాకిడే పర్లాలు ఈ రంగులు అయితే ఎక్కువ లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు చూపున్న కోళ్ళు, నెమలి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కాకి పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే 8:24 AM to 10:48 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి పింగళ, కోడి మైల, సేతువ, కోడి సవల, కోడి నల్లకటబ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు సరికి ఎరుపు మించిన కాకి, డేగ, రసంగి, పసిమిగల, సేతువ, పచ్చకాకి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ రెండో జాములో కనుక ఓడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఎరుపు చూపున్న కోళ్ళు,
నెమలి చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న నెమలి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మూడో జాము టైమింగ్ చూసినట్లయితే 10:48 AM టు 1:12 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే డేగ, కాకి డేగ, ఎర్ర కక్కిరాయ్, ఎర్ర మైల, రసంగి. ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు చూపున్న కోళ్ళు, పింగళ చూపున్న కోళ్ళు ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చరికి నెమలి, శుద్ధకాకి, తెలకెక్కిరాయ్, సేతువ, నలక టబ్రాస్. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే ఈ మూడో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే డేగ పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. నాలుగో జాము టైమింగ్ చూసినట్లయితే 1:12 PM టు 3:36 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే శుద్ధకాకి, నల్ల మైల, గాజు కక్కిరి, పాలబ్రాస్, సేతువ. ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కోడి చూపు ఉన్న కోళ్ళు, కాకి చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చరికి ఎర్ర కక్కిరాయ్, రసంగి, ఎర్ర మైల, పచ్చకడేగలు, కాకిడే పర్లాలు. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపున్న కాకులు అనేవి ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఐదో జాము టైమింగ్ చూసినట్లయితే 3:36 PM టు 6 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే డేగ, ఎర్ర బ్రాస్, ఎర్ర నెమలి, కాకిడే పర్లాలు, పచ్చకాకి డేగలు. ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఆఖరి జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు చూపులో ఉన్న కోళ్ళు, నెమలి చూపులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి నలుపు గల మైల, నెమలి, కాకి, కాకిడేగ, కక్కిరి. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఆఖరి జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నులుపు చూపులో ఉన్న కోళ్ళు, కోడి చూపు ఉన్న కోళ్ళు, లేదంటే తెలుపు చూపులో ఉన్న కోళ్ళు, కోడి చూపులో ఉన్న కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఐదో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే నెమలి చూపున్న డ్యాగ్ కానీ లేదంటే ఎరుపు గల నెమలి కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మనం పందెం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడి అనేది మంచి బాగా పోట్లాడే కోడి అయితే ఉండాలన్నమాట. మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసేవాడు కూడా మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో. నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అవతల వచ్చే కోడిని బట్టి మన కోడిని ఎంచుకుని మనం పందెంలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రంగే కాకుండా బరిలో జరుగుతున్న పందాలు బట్టి ఒక్కొక్కసారి రంగు అనేది అటు ఇటు మారుతుందన్నమాట. అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందెం అనేది నెగ్గడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.